ఈ వార్తలపై విశ్లేషణ అందించడానికి సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కుమార్ కోహ్లీ గారు మనతో ఉన్నారు. అరవింద్ కుమార్ గారు, గుడ్ మార్నింగ్ అండి. సో సిపిఎం జాతీయ సమావేశాలు 21వ జాతీయ సమావేశాలు విశాఖపట్నంలో నిన్న అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సో దాని గురించి మీ విశ్లేషణ. భారతదేశ రాజకీయాల్లో కమ్యూనిస్టులకి ఒక ప్రధానమైనటువంటి భూమిక ఉంది. అది కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకి ఈ భౌగోళిక ప్రాంతంలో కమ్యూనిస్టులు ఒకప్పుడు గణనీయమైనటువంటి శక్తిగా ఉండేవాళ్ళు. ఆ తర్వాత క్రమంలో కమ్యూనిస్టు పార్టీలో వచ్చినటువంటి చీలికలు, కమ్యూనిస్టు ఉద్యమంలో వచ్చినటువంటి భావ వైరుధ్యాలు ఈ కమ్యూనిస్టుని బలహీనంగా తయారు చేయడానికి చివరికి ఎవరో ఒక రెగ్యులర్ పార్టీతోటి, ఒక సాంప్రదాయిక పార్టీతోటి పొత్తులకి ఒక సందర్భంలో తెలుగుదేశంతో, ఒక సందర్భంలో కాంగ్రెస్తో, గత ఎలక్షన్స్లో 2014లో జరిగిన ఎలక్షన్స్లో ఒక పార్టీతోటి ఇంకో పార్టీతోటి ఒక గందరగోళమైనటువంటి రాజకీయ పొత్తుల కారణంగా ఈరోజు కమ్యూనిస్టుల ఉనికే ప్రశ్నార్థమయ్యే పరిస్థితి వచ్చింది. అదే సందర్భంలో కమ్యూనిస్టులు సహజంగా తాము ఏదైతే రైతులను కానీ, వ్యవసాయ కార్మికులను కానీ, ఫ్యాక్టరీ కార్మికులను కానీ కూడగట్టడంలో గతంలో చేసినటువంటి ఏదైతే ప్రయత్నాలు ఉన్నాయో ఆ ప్రయత్నాల నుంచి కూడా కమ్యూనిస్టులు కాలక్రమంలో దూరం అయ్యారు. ఇవాళకి రైతాంగ పోరాటం అన్నా లేదా భూసేకరణకు వ్యతిరేకంగా పోరాటం అన్నా గుర్తు రావాల్సినటువంటి కమ్యూనిస్టులు అనేక సందర్భాల్లో దానికి ఆ వాతావరణాన్ని మేము ఛాంపియన్స్ అని చెప్పుకునే కమ్యూనిస్టులు ఇవాళ దాన్ని నిలబెట్టుకుంటే, అంటే మొదట్లో ఒకటిగానే ఉన్న వామపక్షాలు ఎందుకు భిన్న పార్టీలుగా విడిపోవాల్సి వచ్చింది? విభేదాలు ఎందుకు వచ్చాయి? దీనికి ఒక చారిత్రక నేపథ్యం ఉంది. అసలు మొదట విభేదం స్టార్ట్ అయింది కాంగ్రెస్ అనుకూలమైనటువంటి ధోరణి తీసుకోవాలన్న కొంతమంది నాయకులు, కమ్యూనిస్ట్ నాయకులు సిపిఐగా ఉండటం, దాన్ని వ్యతిరేకించి వాళ్ళు సిపిఎంగా ఏర్పడటం, సిపిఎం నుంచి మళ్ళీ సాయుధ పోరాటం అవసరం అన్నటువంటి కొంతమంది సాయుధ పోరాటం దిశగా మావోయిస్టు పార్టీ ఏర్పడే క్రమంలో అనేక గ్రూపులుగా, అనేక శక్తులుగా మిగలటం. ఈ సందర్భంలో ఇంకా కొన్ని వైరుధ్యాలు ఏంటంటే చైనా విధానం అవలంబించాలా, రష్యా విధానం అవలంబించాలి అనేటటువంటి ఒక గందరగోళం కూడా ఒక ప్రధానమైన కారణం. ఈ నేపథ్యంలో చైనాకు అనుకూలంగా ఉండాలా, రష్యాకు అనుకూలంగా ఉండాలా, లేదా భారతదేశంలో కాంగ్రెస్కు సపోర్ట్ చేయాలా, సోషలిస్టు విధానాల్ని, బ్యాంకుల జాతీయకరణ లాంటి అంశాలను టేకప్ చేసిన వారికి సపోర్ట్ చేయాలా అనేటటువంటి ఒక వైరుధ్యాన్ని, ఒక చర్చని ఇన్ని వివాదాలకు కారణమైంది. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ భౌగోళిక ప్రాంతంలో బలంగా ఉన్నటువంటి వామపక్ష పార్టీలు అనేక మంది మహామహులైనటువంటి నాయకుల్ని, భారతదేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి అనేక మంది నాయకుల్ని, పుచ్చలపల్లి సుందరయ్య కానీ, మాకినేని బసవపున్నయ్య కానీ, చంద్ర రాజేశ్వరరావు కానీ, రావినారాయణ రెడ్డి కానీ, ఇట్లాంటి అనేక మంది జాతీయ స్థాయి నాయకులను నిర్ణయించినటువంటి కమ్యూనిస్టు పార్టీలు ఈ పర్టికులర్ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బలహీనపడటానికి వారు అవలంబించినటువంటి రాజకీయ పొత్తులే కారణం అనేది క్లియర్గా. అంటే గతంలో మనం కొన్ని దఫాలుగా జరిగిన ఎన్నికలను మనం చూసాం. వామపక్షాల్లో ఒక పార్టీ ఒక కూటమికి సపోర్ట్ చేస్తుంటే ఇంకొక పార్టీ వేరే కూటమికి సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల ఒక చిన్న ఉదాహరణ మాట్లాడుకోవాలి. ఇక్కడ 1999లో జరిగిన ఎలక్షన్స్ గురించి మాట్లాడుకోవాలి. 1999లో జరిగిన ఎలక్షన్స్లో, 94లో జరిగిన ఎలక్షన్స్లో వామపక్షాలు బలమైనటువంటి పాత్ర పోషించాయి. వామపక్షాలు ఏ స్థాయికి వచ్చినాయంటే ఒకరికి 16 సీట్లు, ఒకరికి 11 సీట్లు, సుమారుగా ఇద్దరికి కలిపి 25 సీట్లు పైగా వచ్చినటువంటి పరిస్థితి కనపడింది మనకి. దానికి ఆ రోజు కాంగ్రెస్ వ్యతిరేకత అనే దాన్ని తెలుగుదేశం క్యాష్ చేసుకుంటే తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షంగా ఉన్న ఈ రెండు పార్టీలు గణనీయమైన స్థానాలు సంపాదించినాయి. 99 ఎలక్షన్స్కి వచ్చేసరికి ఈ పరిస్థితి రివర్స్ అయింది. 99కి వచ్చేసరికి చంద్రబాబు నాయకత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ బీజేపీకి దగ్గర అవటం, బీజేపీకి స్వతహాగా వ్యతిరేకులైనటువంటి వామపక్షాలు దూరంగా ఉండటం జరిగింది. ఆ 99 ఎలక్షన్స్ తర్వాత 2004 ఎలక్షన్స్లో అసలు భారతదేశ రాజకీయాల్లో కాంగ్రెస్ని వ్యతిరేకించడంలో మొదటి స్థానంలో ఉండే వామపక్ష పార్టీలు కాంగ్రెస్ తోటి, వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీతోటి కలిసి పోటీ చేసి కాస్త సీట్లు తెచ్చుకున్నారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి విధానాలతో విభేదించి వాళ్ళు మళ్ళా 2009 ఎలక్షన్స్కి వచ్చేసరికి తెలుగుదేశానికి అనుకూలంగా మహాకూటమి అనేటటువంటి ఏర్పాటు చేశారు. ఆ మహాకూటమిలో ఏదైతే సిపిఎం పార్టీ బద్ధ వ్యతిరేకమైనటువంటి ఒక విధానం, చిన్న రాష్ట్రాల విధానం, సిపిఎం పార్టీ చాలా క్లియర్గా
మేము భాషా ప్రయుక్త రాష్ట్రాలను విభజించడానికి వీల్లేదు అని చెప్పి బలంగా వాదించేటటువంటి పరిస్థితి నుంచి దాన్ని రివర్స్గా ఒక వైరుధ్యమైనటువంటి పరిస్థితిని ఎంచుకున్న పరిస్థితులు చూసాం. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఉద్యమ పార్టీలు ఎన్నికల పార్టీలుగా మారటం అనేటటువంటిది ప్రధానమైన కారణం. మాకు ఇన్ని సీట్లు ఉన్నాయి, మాకు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మా బలం ఇది అని చెప్పుకునేటటువంటి పరిస్థితి. అదే సందర్భంలో పుచ్చలపల్లి సుందరయ్య గారు చెప్పిన ఒక మాట నాకు బాగా గుర్తొస్తుంది. భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీలు పెరగాలంటే కమ్యూనిస్టు పార్టీల పేరుతోటి పెరగటం కాదు, ప్రజలని ప్రజా సంఘాల పేరు మీద ఆర్గనైజ్ చేయండి అని. ప్రజా సంఘాలు అనేది పార్టీకి అనుకూలంగా, పార్టీ తొత్తులుగా ఉండకూడదు. ప్రజా సంఘాలు స్వతంత్రంగా పనిచేయాలి. అప్పుడు మాత్రమే భారతదేశంలో ప్రజల్ని మనం రీచ్ కాగలం. ప్రజల అవసరాలను మనం అర్థం చేసుకోగలం. ప్రజల అవసరాలను అర్థం చేసుకోవటం ద్వారా మాత్రమే గ్రౌండ్ లెవెల్లో పనిచేసేటువంటి వాళ్ళు, స్థానికంగా పనిచేసేటువంటి వాళ్ళు ప్రజా సమస్యల మీద పోరాటాలు చేసి ప్రజా సంఘాలని బలోపేతం చేయడం ద్వారా మాత్రమే భారతదేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమం బలపడుతుంది. భారతదేశంలో మళ్ళీ ఒకసారి సాయుధ పోరాటం అవసరం వచ్చినా, లేదా మళ్ళీ ఒకసారి కార్మిక పోరాటం అవసరం వచ్చినా దానికి సిద్ధంగా ఉన్న నాయకత్వాన్ని తయారు చేసుకోవడానికి కూడా ప్రజా సంఘాలు అవసరం ఉంది. అంటే ఈ సమావేశాల తర్వాత అయినా కూడా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉందా ఈ వామపక్ష? అంటే నేను అదే చెప్పబోతున్నాను. ప్రజా సంఘాలు అనేవి పార్టీకి అనుకూలంగా అంటే పార్టీ తొత్తులుగా ఉండొద్దు, పార్టీ బ్రాండ్తో ఉండొద్దు, ఇండివిజువల్గా పనిచేయాలనే ఆలోచనని ప్రజా సంఘాలు కూడా దూరం అయిపోయినాయి. వాళ్ళ పరిస్థితి ఏంటంటే ప్రజా సంఘాలు పలానా విద్యార్థి సంఘం అంటే పలానా వామపక్ష పార్టీ విద్యార్థి సంఘం, పలానా యువజన సంఘం అంటే పలానా వామపక్ష పార్టీ యువజన సంఘం అనే పరిస్థితి వచ్చింది. అయితే గత కొంతకాలంగా సిపిఎం సిపిఐలో కనిపిస్తున్నటువంటి ఒక ప్రధానమైన చేంజ్ ఏంటంటే, అంతకుముందు కొంచెం అంటే వామపక్ష తీవ్రవాద భావాలు ఉన్నటువంటి పార్టీలని వీళ్ళు దగ్గర రానిచ్చేవాళ్ళు కాదు. అంటే సాయుధ బలగాలు ఉన్నటువంటి సిపిఐఎం, న్యూ డెమోక్రసీ కానీ, జనశక్తి కానీ ఇట్లాంటి వాళ్ళని వాళ్ళు అసలు దగ్గరకు రానిచ్చేవాళ్ళు కాదు. వాళ్ళతో డయాస్ షేర్ చేసుకునేవాళ్ళు కాదు. గత సుమారుగా దశాబ్దంన్నర కాలంగా సిపిఎం సిపిఐలో వస్తున్న మార్పు ఏంటంటే వాళ్ళని కూడా కలుపుకొని ఒక వామపక్ష కూటమిగా ఏర్పడ్డారు. కొన్ని రాష్ట్రాల్లో 8, కొన్ని రాష్ట్రాల్లో 5, కొన్ని రాష్ట్రాల్లో 9, మన దగ్గర 9 వామపక్ష పార్టీలు కలిపి ఒక కూటమిగా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఇదొక పరిణామం, ఆశించదగ్గ పరిణామే. కానీ మళ్ళీ మొదటికే రావాల్సి వస్తుంది. అక్కడ జనాన్ని ఆకట్టుకోవటంలో ఈ పార్టీలు మాత్రం ఘోరంగా ఎందుకు ఫెయిల్యూర్ అవుతుంది? ఆ విఫలం అవటానికి కారణం కూడా ఏంటంటే మన దగ్గర బలమైనటువంటి సామాజిక నేపథ్యం ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఉండటం. ఆ సామాజిక వర్గాలని కులాల బేస్ చేసుకొని కుల సమీకరణ జరగటం. తెలంగాణ ప్రాంతంలో ఒక రకంగా, ఆంధ్ర ప్రాంతంలో ఒక రకంగా. అదే సందర్భంలో తెలంగాణ సాయుధ పోరాటానికి, అద్భుతమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాటానికి మేము వారసులం అని చెప్పుకునేటటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు ఇటీవల జరిగిన తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో తీసుకున్నటువంటి స్టాండ్ కానీ, అనుకూలమైన స్టాండ్ తీసుకున్నటువంటి సిపిఐ కూడా దాన్ని క్యాష్ చేసుకోలేని పరిస్థితి మనం చూసాం. అదే సందర్భంలో సమైక్యాంధ్రకి కట్టుబడ్డ ఏకైక రాజకీయ పార్టీగా, మొదటి నుంచి సమైక్యాంధ్రకి కట్టుబడ్డ ఏకైక రాజకీయ పార్టీగా చెప్పుకునేటటువంటి సిపిఎం ఆంధ్ర ప్రాంతంలో శాసనసభలో ప్రాతినిధ్యం లేని పరిస్థితి కూడా చూసాం. కనీసం పంచాయతీ ఎన్నికల్లో బెంగాల్ అధికారంలోకి రావడానికి, బెంగాల్లో అంతకాలం ఎక్కువగా అధికారం నిలబెట్టుకోవడానికి ప్రధాన కారణంగా చెప్పే స్థానిక సంస్థలు ఏదైతే ఉన్నాయో, స్థానిక సంస్థల పని విధానంలో ఏదైతే ఇంప్రూవ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయటంలో, అది ఇక్కడ క్యాష్ చేసుకోవటంలో, ఇక్కడ ఆ గ్రౌండ్ లెవెల్ వర్క్ చేయటంలో వామపక్ష పార్టీల వైఫల్యం. అంటే మీరు చెప్పినట్టు వెస్ట్ బెంగాల్లో ఉంది, కేరళలో కూడా ఉంది. సో అక్కడ కూడా ఉనికిని కోల్పోయే పరిస్థితి. మళ్ళీ ఇదే మాట్లాడుకోవాలి. ఒకటి ప్రజా సంఘాలు పార్టీ తొత్తు సంస్థలుగా పనిచేయటం, సామాన్య ప్రజానికాన్ని ఆకర్షించలేకపోవడం. అదే సందర్భంలో ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే స్థానిక సంస్థల్లో, పంచాయతీరాజ్ వ్యవస్థలో స్థానిక కమిటీలు వాటి పని విధానం ఏదైతే ఇంప్రూమైజేషన్ ఏదైతే ఉందో దాన్ని ఫెయిల్యూర్ అయింది. ఆ ఫెయిల్యూరే వెస్ట్ బెంగాల్లో ఓడిపోవడానికి కారణమైంది. అదే సందర్భంలో త్రిపురలో మాత్రమే ఇప్పుడు వామపక్ష పార్టీలు అధికారంలో ఉన్నాయి. వామపక్ష పార్టీలు త్రిపురలో అధికారంలో ఉండడానికి కారణం, అది చిన్న రాష్ట్రం. ఆ చిన్న రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో, స్థానిక పంచాయతీరాజ్ సంస్థల్లో ఇవాళకి వామపక్షాలు గట్టిగా పనిచేయటం. ఒక రకంగా చెప్పాలంటే కార్ల్ మార్క్స్ చెప్పిన కమ్యూన్ సిస్టంలో ఆ గ్రామానికి కావాల్సినటువంటి అవసరాన్ని ఆ గ్రామ కమిటీ నిర్ణయిస్తుంది. అదే విధానాన్ని
ఈ ఈ ప్రజాస్వామిక వ్యవస్థలో కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం జరిగింది బెంగాల్లో మొదట్లో. ఆ తర్వాత దాని నుంచి డీవియేట్ అయ్యారు. కేరళలో కూడా వీళ్ళదే పరిస్థితి. వామపక్ష పార్టీలు బలంగా ఉన్న చోట్ల బీజేపీకి పాత్ర లేదు అనేటటువంటి రాజకీయ నిర్ణయాన్ని, రాజకీయ అంచనాల్ని గత ఎలక్షన్స్లో బీజేపీ కొంతవరకు కేరళలోను బెంగాల్లోనూ పాగా వేయటం ద్వారా రుజువు చేసింది. అదే సందర్భంలో వచ్చే ఎలక్షన్స్లో, రాబోయే బెంగాల్ ఎలక్షన్స్లో బీజేపీ బాగా గట్టిగా పాగా వేయడానికి అనుకూలమైనటువంటి పావులు కదుపుతోంది. ఏ రకంగా కదుపుతోంది అంటే బెంగాల్కి ప్రత్యేకమైనటువంటి నిధులు ఇవ్వటం ద్వారా, బెంగాల్కి ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్టులు ఇవ్వటం ద్వారా, అదే సందర్భంలో బెంగాల్లో ఉన్నటువంటి ఒక ప్రముఖ నాయకుడిని తీసుకొచ్చి మోడీ గారు తన క్యాబినెట్లో పెట్టుకున్నారు, ఒక ప్రముఖ నటుడిని. దాని ద్వారా బీజేపీ అనేది బెంగాల్లో ఎంటర్ అవ్వటానికి బాగా ప్రయత్నం చేస్తుంది. దీనికి తగ్గట్టుగా అమిత్ షా అండ్ మోడీ గారి ఎత్తులు కూడా ఆ డైరెక్షన్లో మనకు కనిపిస్తుంది. అంటే అసలు సిద్ధాంతాల్లో మార్పులు ఎందుకు వచ్చాయి వామపక్షాలకి? సిద్ధాంతాల్లో మార్పులు వచ్చాయి. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న విషయాలు, చైనాకు అనుకూలంగా ఉండాలని ఒకళ్ళు, రష్యాకు అనుకూలంగా ఉండాలి, అసలు ఇవన్నీ కాదు. మన ఇందిరాగాంధీ పాత పరిస్థితి వచ్చే అవకాశం ఉందా? మళ్ళీ బలోపేతం అవ్వాలంటే ఏం చేయాలి వామపక్షాలు? వామపక్షాలు ప్రజా సమస్యల మీద పోరాటం తప్ప, ఆ ప్రజా సమస్యల మీద పోరాటం క్రమంలో ప్రజా సంఘాలని బలోపేతం చేసుకోవటం తప్ప ఏ మరో ప్రత్యామ్నాయం లేదు. అదే సందర్భంలో సిపిఎం సిపిఐ కలవాలి అని చెప్పి ఈ గతంలో ఇంద్రజిత్ గుప్తా గారు, ఆయన ఒకసారి యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్లో మంత్రిగా కూడా చేశారు. ఆ నేపథ్యాన్ని కూడా మనం ఒకసారి మళ్ళీ మాట్లాడుకోవాలి. నిన్న దాని గురించి కూడా ప్రస్తావన వచ్చినట్టుగా మనం పత్రికల్లో చదువుతున్నాం. జ్యోతి బస్ గారిని ప్రధానమంత్రిగా మనం యాక్సెప్ట్ చేయకపోవటం మనం చేసిన చారిత్రక తప్పు అని. బెంగాల్లో ఎల్డీఎఫ్ రావడానికి ముందు కూడా ఇంకో నేపథ్యం ఉంది. బెంగాల్లో ఎల్డీఎఫ్ రావడానికి ముందు జ్యోతి బస్ గారు హోంమంత్రిగా పనిచేశారు. బెంగాల్ ముఖ్యమంత్రిగా కంటే ముందు ఆయన హోంమంత్రిగా పనిచేశారు. ఆయన హోంమంత్రిగా పనిచేసే క్రమంలో ఆయన చేసిన కొన్ని నిర్ణయాల మూలంగానే చారు మజుందార్ నాయకత్వంలో నక్సలైట్లు బయలుదేరారు అనేటటువంటి వివాదం కూడా ఉన్నాయి. నేను దాంట్లోకి వెళ్ళట్లా. కానీ ఏదైతే బెంగాల్ అధికారానికి రావడానికి, బెంగాల్లో ప్రజాస్వామ్యయుతంగా అధికారంలోకి రావడానికి ఏదైతే మార్గం అవలంబించారో ఆ మార్గం దేశవ్యాప్తంగా ఉండడానికి మనమే సెల్ఫ్ గోల్ కొట్టుకున్నాం అనే వాదన ఈ మధ్య కాలంలో చారిత్రక తప్పిదం. కమ్యూనిస్టుల భాషలో చెప్పాలంటే దాన్ని చారిత్రక తప్పిదం అంటాం. ఆ వాదన ఈ మధ్య కాలంలో బాగా బలంగా వినిపిస్తోంది వామపక్షం. అంటే మారుతున్న కాలంతో పాటు మారితే బలోపేతం అయ్యే అవకాశాలు. నేను మళ్ళీ మొదటికి వస్తున్నాను. నేను నా పాత పాయింట్కి వస్తున్నాను. ఇంద్రజిత్ గుప్తా గారు ఏదైతే ఒక పాయింట్ చెప్పారో, ఇంద్రజిత్ గుప్తా గారు ఆయన బతుకున్న కాలంలో అనేక సందర్భాల్లో, ఆ తర్వాత క్రమంలో వచ్చినటువంటి సిపిఐ ప్రధాన కార్యదర్శులు కూడా సిపిఐ సిపిఎం కలవాలి, విలీనం అవ్వాలి అనేటటువంటి వాదాన్ని బాగా ముందుకు తీసుకొచ్చారు. సిపిఐ సిపిఎం విలీనం అవ్వాలి అనే వాదాన్ని మళ్ళీ 2 రోజుల క్రితం ఏదో రాఘవుల్ గారు అట్లాంటి మాట్లాడినట్టుగా మనం వింటున్నాం. ఈ మొత్తానికి అనైక్యత అనేది, ఒకరినొకరు దెబ్బతీసుకోవటం అనేది, నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను సిపిఐ సిపిఎం బలంగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లా నుంచి వచ్చాను. మా జిల్లాలో సిపిఎం వాళ్ళని సిపిఐ వాళ్ళు, సిపిఐ వాళ్ళని సిపిఎం వాళ్ళు డెమోక్రటిక్గా జరిగే ఎలక్షన్స్లో, నార్మల్ ఎలక్షన్స్లో ఓడించుకుంటారు అనేది అందరికీ తెలిసిన రహస్యం. దీనికి నేపథ్యం ఏంటి అంటే స్థానిక పరిస్థితులు, స్థానికంగా ఎవరికి పట్టు ఉండాలి, ఎవరు బలమైన వాళ్ళు, ఈ ఈగో సమస్యలు అనేవి ఇబ్బంది పెట్టినాయి. భారతదేశంలో కమ్యూనిస్టులు మాత్రమే ప్రత్యామ్నాయం అని ఇవాటికి కమ్యూనిస్టులు చెప్పే పరిస్థితి లేరు. తృతీయ ప్రత్యామ్నాయం కోసం పోరాడదామన్నారు, లేదా బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్తో కలిసి పోరాడదామన్నారు తప్ప ఇప్పటి వరకు గత కొంతకాలంగా వచ్చినటువంటి పరిణామ క్రమంలో మేము మాత్రమే భారతదేశానికి ప్రత్యామ్నాయం అనే పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. అంటే మారుతున్న కాలంతో పాటు మారి సిద్ధాంతాలను మార్చుకుని రెండు కలిస్తే ఫ్యూచర్లోనైనా మరికొన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. 2 పార్టీలు కలవటం అంటే ఇప్పుడు నేను చెప్పిన మళ్ళీ స్థానిక వైరుధ్యాలు కూడా ప్రాధాన్యత ఉంటాయి. కేంద్ర స్థాయిలో ప్రకాష్ కరత్ గారు, సుధాకర్ రెడ్డి గారు కూర్చుని మనం ఇద్దరం ప్రధాన కార్యదర్శులుగా ఉన్నాం, ఇద్దరం కలిపి ఒక పార్టీని చేసేసుకుందాం అని నిర్ణయించుకోవచ్చు. కానీ గ్రామ స్థాయిలో నిన్న మొన్నటి వరకు సిపిఐ వాళ్ళంటే సిపిఎం వాళ్ళకి, సిపిఎం వాళ్ళంటే సిపిఐ వాళ్ళకి ఒక భయంకరమైనటువంటి శత్రుభావన పెంపొందించినటువంటి నాయకత్వాలు ఇవాళ వాళ్ళిద్దరిని కలిసి పనిచేయమంటే గ్రామస్థాయిలో కార్యకర్తలు పనిచేయగలరా?
దాన్ని మనం ప్రధానంగా చూడాల్సింది. అప్పుడు జనరల్గా భారత కమ్యూనిస్టుల గురించి ఒక జోక్ ప్రచారంలో ఉంది. 2 కమ్యూనిస్టు పార్టీలు కలిసి ఏకమవుదామని చెప్పేసి వెళ్ళి మీటింగ్ పెట్టుకుంటాయంట. బయటకు వచ్చేసరికి 3 పార్టీలు అయి వస్తాయంట. దీన్ని కమ్యూనిస్టు వ్యతిరేకులు బాగా ప్రాచుర్యంలో పెట్టిన జోక్ ఇది. ఇది మనం ఆ తర్వాత క్రమంలో వామపక్ష తీవ్రవాదం పేరిట ఉన్నటువంటి గ్రూపులు. వామపక్ష తీవ్రవాదం అనేది మనకి ప్రభుత్వం దానికి పెట్టిన పేరు. అంటే సాయుధ పోరాటం కొనసాగించేటటువంటి పార్టీలు సిపిఐ, న్యూ డెమోక్రసీ కానీ, జనశక్తి కానీ, లిబరేషన్ కానీ, మావోయిస్ట్ పార్టీ, ఇవన్నీ ఆ తర్వాత ఆ గ్రూపులుగా మారటం ఆ జోకు నిజమనేది రుజువు చేస్తుంది. ఓకే అండి, అకాల వర్షాల గురించి మాట్లాడుకుందాం. గత 3 రోజులుగా